ప్రార్థనా పత్రిక శనివారం 1/6/2024 ప్రార్థన యొక్క వేదికను నిర్మించండి. చాలామంది విశ్వాసులకు ప్రార్థన గురించి నిజంగా తెలియదు. శేషము వారి సంవత్సరాలలో ప్రార్థన కోసం ఒక వేదికను తప్పక సిద్ధం చేయాలి. అలా చేయడానికి మీరు పెద్ద సమావేశాలు లేదా సమావేశాలలో దేవుడు ఇచ్చిన గొప్ప మలుపులను కనుగొనాలి. అప్పుడే మీరు వారపు వేదికను సందేశాలకు సంబంధించిన ప్రవాహములను చూడగలరు. CVDIP ప్రార్థన యొక్క ప్రయాణం. ముందుగా మీరు అవిశ్వాసుల విషయాలతో ముద్రించబడిన దుర్గములను దాచిన ప్లాట్ఫారంలు కూల్చివేయాలి. మిడిల్ స్కూల్, హై స్కూల్, కాలేజ్ మరియు యుక్త వయస్కులు మీ మొదటి మరియు చివరి అవకాశాలు. అప్పుడు ఇక్కడ అత్యంత అవసరమైనది ఏమిటి? 7 శేషము పరిస్థితులు, సమస్యలు, వైరుధ్యాలు లేదా సంక్షోభాలలో చిక్కుపడలేదు. అంతేకాకుండా వారు తమ సొంత స్థాయిలో ప్రమాణాలు మరియు ప్రమాణాలలో కూడా ఉండలేదు. అలా చేయడం ద్వారా నిజమైన సువార్త మీలో ముద్రించబడుతుంది. ఈ వాస్తవాలు మీకు తెలియకపోతే మీ భవిష్యత్తు తరము బానిసలుగా మరియు బందీలుగా మారతారు, వలసరాజ్యంగా మారతారు, యుద్ధాలను ఎదుర్కొంటారు మరియు సంచరించే ప్రజలుగా తిరుగుతారు. కేవలం ఒక వ్యక్తి ఈ విషయాన్ని గ్రహించి దుర్గమును నిర్మిస్తే అప్పుడు ప్రతిదీ రక్షించబడుతుంది. ఇప్పటి నుండి మీరు దేవుని వస్తువులను పునరుద్ధరించడానికి ఒక వేదికను సృష్టించాలి. ఈ వేదిక పునాది మీ హృదయం. మీరు ప్రశాంతమైన సమయాన్ని కలిగి ఉన్నప్పుడు ప్రతి దానిలో అర్థమును కనుగొనగలరు మరియు మీ ఏకాగ్రతను పునరుద్ధరించగలరు. శక్తి అంటే ఏమిటో మీరు గ్రహిస్తారు మరియు సమయం మరియు స్థలాన్ని అధిగమించడం మరియు స్వస్థత కార్యములు జరుగుతాయి. 1. ఇప్పుడు ప్రారంభమయ్యే వేదిక. మీరు తప్పనిసరిగా 3 ప్రార్థన వేదికలను సృష్టించాలి. అది కల్వరి వేదికలు, ఒలీవల కొండ మరియు మార్కు యొక్క మేడగది. ఇది ఇంతకు ముందు ఉన్న సాక్ష్యాలను ధృవీకరించే వేదిక మరియు భవిష్యత్తును చూసే వేదిక. 2. ఒక ప్రార్థన దుర్గము. యోసేపు ప్రార్థన దుర్గమును కలిగి ఉన్నాడు. ఆదికాండము 45:1-5. 80 సంవత్సరాలలో మోషేకు సమాధానాలు లేనప్పుడు దేవుడు అతని ప్రార్థన దుర్గమును సిద్ధం చేశాడు. నిర్గమకాండం 3:1-10. సమాధానాలు లేని సమయం ఉత్తమ సమయం. సమూయేలు మరియు దావీదు ద్వారా దేవుడు ఫిలిష్తీయులను ఓడించాడు. ఇంకా ప్రపంచ సువార్త సమాజం ద్వారా జరుగుతుందని ఎవరికీ తెలియదు. 3. సింహాసనం మరియు 3:9-3 మీ నేపథ్యం. అందుకే మీ ఆధ్యాత్మిక DNA పూర్తిగా మారిపోయింది. 1 కొరింథీయులు 5:17. మీరు మీ ప్రార్థన దుర్గమును నిర్మించి మీ వేదికను సిద్ధం చేస్తే సింహాసన శక్తి మీపైకి వస్తుంది. ఫలితంగా మీ చదువులు మరియు వృత్తి కూడా అనుసరించబడుతుంది. 3:9-3లో 15 కార్యములు, 7 సువార్త కార్యములు ఎవరూ తీసివేయలేరు మరియు ప్రపంచాన్ని జయించే 7 గొప్ప ప్రయాణాలు ఉన్నాయి. ఈ ఆశీర్వాదాలను అనుభవిస్తూ మీరు అధ్యయనం చేసి ఎంచుకుంటే మీరు ప్రపంచ సువార్తీకరణను సాధిస్తారు. ఒడంబడిక ప్రార్థన. ప్రియమైన దేవా, మధ్య పాఠశాలలను రక్షించే ఉపాధ్యాయులు, ఉన్నత పాఠశాలలు, కళాశాలలు మరియు యువకులను చేర్చండి. మీకు చెందిన వాటిని కనుగొనుటలో వారికి సహాయం చేయండి. తప్పు విషయాల కారణంగా జీవితాంతం కష్టపడిన విశ్వాసులను వారు రక్షించగలరు. లోకంలోని వస్తువులను పట్టుకొని బానిసలుగా ప్రవర్తించడానికి ఈ లోకంలోకి వెళ్తున్న తరతరాలను వారు రక్షించుగాక. వృద్ధాప్యంలో వెళ్తున్న మరియు అన్నిటిపై పట్టు కోల్పోతున్న ఈ యుగమును కాపాడే సాక్షులుగా వారిని మార్చండి. యేసుక్రీస్తు నామములో నేను ప్రార్థిస్తున్నాను. ఆమేన్.